కడప కార్పొరేషన్ టీడీపీ పరమవుతోందా? ఈ వారంలోనే మొత్తం ఈక్వేషన్లు మారిపోతాయా? వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరడం లాంఛనమేనా? తెలుగుదేశం నేతలు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఇది పక్కా రాసి పెట్టుకోండి అని అంటున్నారు. తనకు ఇటీవల వేదికపై కుర్చీ లేకుండా చేసినందుకు ఏకంగా మేయర్నే కుర్చీ నుంచి దింపాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఆ బ్రేకింగ్ సేపు మనం చూస్తున్నాం. కడప కార్పొరేషన్లో ఈక్వేషన్లు మారనున్నాయి. రేపు టీడీపీలో చేరనున్నారు 10 మంది వైసీపీ కార్పొరేటర్లు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వచ్చే వారం మరో 10 మంది చేరే అవకాశం కనిపిస్తోంది. మేయర్ సురేష్ని గద్దె దించడమే లక్ష్యంగా కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ అవినాష్ రెడ్డి చర్చిస్తున్నారు. వలసల్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలు ఫలించేటట్టుగా కనిపించడం లేదు. కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో 48 వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. టీడీపీ, జనసేన చెరొక చోట గెలిచాయి. అయితే ఇప్పుడు ఇదే కార్పొరేషన్లో వలసలు మొదలవడంతో ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. ఈ వారంలోనే దాదాపు సగం మంది పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంతలా పట్టుబట్టి మేయర్ని కుర్చీ నుంచి దింపాలని భావించడానికి గట్టి కారణమే ఉంది. గత నెల 7వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంలో వేదికపై మేయర్ మాత్రమే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మిగతా కార్పొరేటర్లతో పాటు కిందే కూర్చునేలా ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇలా కుర్చీ కిందకు మార్చడం పట్ల మాధవిరెడ్డి భగ్గుమన్నారు. నాడే గట్టిగా నిలదీశారు. కడపలో వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్న మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కి తెరదీశారు. రేపే 10 మంది టీడీపీలో చేరబోతున్నారు. త్వరలో మరో బ్యాచ్ కూడా చేరితే మేయర్ పీఠం దిగక తప్పదన్న మాట వినిపిస్తోంది.